జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని ప్రశాంతి హిల్స్ డివిజన్ లెనిన్ నగర్ లోని సమస్యలను పాత మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. మంచినీరు, మురుగునీటి సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. త్రాగునీరు, మురుగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. పని చేయడం చేతకాని అధికారులు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల సమస్యలను పరిష్కరించడమే తమ ప్రధాన ఎజెండా అన్నారు. ఈ కార్యక్రమంలో స్వామినాయక్, బాలకృష్ణ, శివ, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 58th డివిజన్ ప్రశాంత్ హిల్స్ డివిజన్లో చాలా వరకు సమస్యలు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఓటర్ మహాశయులను వెంటాడుతూనే ఉన్నాయి. కానీ సమస్య ఏదైనప్పటికీ కూడా దాదాపు 10 సంవత్సరాలుగా ఇలాంటి సమస్యలో వీళ్ళందరూ కూడా మగ్గుకుంటూ బాధపడుతున్నటువంటి సందర్భం. దాదాపు 10 సంవత్సరాల క్రితం నెలకొన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతోమంది టీఆర్ఎస్ నాయకులు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉండేటువంటి సమస్యల్ని మాత్రం తీర్చడంలో విఫలమయ్యారనేది వాస్తవం. నేటికి కూడా ఈ సమస్య వలయంలో చిక్కుకొని ఇక్కడ దాదాపు 20,000 నుంచి 30,000 జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్న స్థానికంగా ఉండే మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మేమందరం కూడా పర్యవేక్షించి సమస్యలు మాత్రం తెలుసుకోగలిగాం. కానీ సమస్యలు చాలా తీవ్రంగా జటిలంగా ఉన్నాయనేది మాత్రం వాస్తవం. గత ప్రభుత్వం ఎంత జోప్యం చేసిందో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని చూస్తే తెలుస్తుంది. ఇక్కడ సమస్యలు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య వాటర్ సమస్య, డ్రైనేజ్ సిస్టంలో పొల్యూట్ అయ్యి ఇంటికి డ్రైనేజ్ నీళ్ళే వాటర్ రూపంలో వస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడే వాటర్ డిపార్ట్మెంట్ ఏఈ గారు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యను ఆయన కూడా తెలుసుకొని రేపు డీసీ గారు, డిప్యూటీ కమిషనర్ గారు వారు కూడా వారి బృందంతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తెలుసుకోవడానికి వారు వస్తున్నారు. మాకు ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జి కేఎల్ఆర్ గారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను వెంటనే పరిష్కారం వైపు మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పి వారు ఆదేశించడం, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు మేము చెక్ పెట్టడానికి మాత్రం ఆహర్నిశలు శ్రమిస్తామన్నది మాత్రం వాస్తవం. రేపు డిప్యూటీ కమిషనర్ వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, డిఈ గారి కానివ్వండి, వాటర్ బోర్డుకు సంబంధించిన వాళ్ళు అందరు ఆఫీసర్స్కి ఈ దృష్టికి మేము తీసుకెళ్తాం. మా కేఎల్ఆర్ గారు కూడా రేపు వీలుంటే వారు కూడా వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు మాత్రం ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తామన్నది మాత్రం మేము వీరందరికీ కూడా వాగ్దానం చేయడం జరిగింది. తప్పకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా మాత్రం మేము చూసుకుంటాం. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా, అధికారులు దయచేసి అధికారులు మీరు మొద్దు నిద్ర వేయండి. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా రేవంత్ అన్న గారి నాయకత్వంలో, కిచ్చన్న లక్ష్మారెడ్డి అన్న గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. మీరు గతంలో మొద్దు నిద్ర చేసినట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీరు అదే విధంగా ఉంటే మాత్రం సహించేది లేదు. ఖచ్చితంగా ఆఫీసర్స్ కానివ్వండి, స్థానికంగా ఉండేటువంటి ఎవరైనా కానివ్వండి, జనాలకు ఇబ్బంది అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారిని మేము వదిలిపోం. లేదా ఇక్కడ ఖచ్చితంగా పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనుకుంటే మీరు చేయలేకపోతే దయచేసి ఈ ఏరియాని వదిలేసి ఇంకొక ఏరియాని చూసుకోండి. ఇక్కడ మళ్ళీ అధికారులు, మీకు సంబంధించిన అధికారులను నియమించుకుంటాం. ఇక్కడ స్థానికంగా ఉండే సమస్యలన్నిటికీ కూడా మేము చెక్ పెడతామని సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఉన్నది సమస్యలు కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి తీసుకురండి. జనాలు ఎవరైనా కానివ్వండి, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము పరిష్కారం చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కానివ్వండి, నా తోటి సహచరులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అమ్మలకు, అక్కలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
రేపటితో ఏ సమస్య ఉన్నా కూడా వాటిని అన్నిటిని కూడా నిర్మూలించే దశగా మేమందరం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. దోమల వల్ల ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి దానికి ఏమైనా మీరు పరిష్కారం చూపిస్తారు? ఇప్పుడే చెప్పినాము, దోమలకు సంబంధించినటువంటి శానిటేషన్ డిపార్ట్మెంట్ కు ఆల్రెడీ ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చిండ్రు. ఇక్కడ 15 రోజులకో 10 రోజులకో చేస్తామని ఇంతకుముందు కూడా గవర్నమెంట్ అట్లనే చేస్తామని అంటే, ఇంతకుముందు గవర్నమెంట్ వేరు, ఇప్పుడు గవర్నమెంట్ వేరు, అట్లా చేయడానికి వీల్లేదు. వారంలో కనీసం ఒకసారి, వీలైతే 2 సార్లు దోమల నిర్మూలనకు మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి వారందరికీ కూడా మాట చెప్పడం జరిగింది.